రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గాలలో చైతన్యం తెచ్చేందుకు మే 12న కడప నగరంలో చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. సల్గినందున అలాగే ఈరోజు ఎస్సీ ఎస్సీ ఆత్మ గౌరవ సంక్షేమ ద్వారా ఆధ్వర్యంలో వచ్చి ఏప్రిల్ 12వ తేదీ మహాబహిరంగ సభ మన కడపలో హాలేదు జరగనున్నది. మహాశివులారా, ఎస్టీ ఎస్సీలకు చాలా చూస్తున్నా ఉన్నాము. ఎక్కడ దాడులు చేయడం కానీ వాళ్ళ ఆస్తులు గుంజుకోవడం కానీ ఎలాంటి ముందస్తుగా ఏదైనా చర్య తీసుకుంటారంటే తెలిపినా కూడా చర్య తీసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సినా కూడా ఎటువంటి అభివృద్ధి కానీ ఎస్సీ ఎస్సీలు చేయకుండా ఇంకా ఉండే వాళ్ళ ప్రాపర్టీలు కూడా ధ్వంసం చేసి కబ్జా చేసే స్థితి చూస్తున్నాము. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎస్సీ ఎస్సీలకు కోరుకునేది ఏమంటే ఈ 12వ తేదీ ఏప్రిల్లో హరిత హోటల్లో కడపలో మహాసభ జరుగుతున్నది. ప్రజలందరూ వచ్చేసి మీరంతా వచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని చెప్పేసి మా తరఫున ముస్లిం సభ్యులు జగజారావు గారి సర్కిల్ ఎదుట ఎస్సీ సంక్షేమ సంఘం చైతన్య సభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు అనేక రకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ముస్లిం మైనార్టీలకు